మైసెల్ఫ్ వచ్చేసి విష్ణు. ఓకేనా. సో ఐఎమ్ ఫ్రమ్ చౌటుపల్. సో ఇవాళ నేను తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే కార్డియక్ హెల్త్. ఓకేనా. సో నవ్ డేస్ ఇన్ అవర్ కంట్రీ, మన దేశంలో రోజు రోజుకి ఈ హార్ట్ కేసెస్ అనేవి ఏమైతున్నాయి, ఎక్కువ అవుతున్నాయి. అంటే గుండె జబ్బులు అనేవి చాలా మందికి, గుండె జబ్బు ప్రాబ్లం తోటి చాలా మంది చనిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్న చిన్న పిల్లల దగ్గర చూసుకుంటే, ఓకేనా, 50 years 60 years 70 years వరకు, ఓకేనా, చాలా ఫిట్ గా ఉండేటటువంటి క్రికెటర్స్ కూడా, ఓకేనా. సో క్రికెటర్స్ వాళ్ళు చాలా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారు, ఓకేనా, చాలా స్ట్రాంగ్ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క హార్ట్ ప్రాబ్లం తోటి చనిపోవడం జరుగుతుంది. మోస్ట్లీ చాలా మంది టీచర్స్, హెడ్ మాస్టర్స్. రీసెంట్ గా ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ మా విలేజ్ లో హెడ్ మాస్టర్ హార్ట్ ప్రాబ్లం తో అతను చనిపోయిండు. కానీ ఇట్లా చూసుకుంటే మనం వెయిట్ ఓపెన్ చేస్తే ఓకేనా, ఒక అట్లీస్ట్ వీక్లీ ఒక అప్రాక్సిమేట్లీ ఒక 5 to 10 members చనిపోతున్నారు. మనకు అది న్యూస్ వస్తుంది కదా అందులో, డ్యూ టు హార్ట్ ప్రాబ్లం. ఓకేనా. సో వీలైతే ఎవరైనా పెన్ ఉంటే రాసుకోండి లీడర్స్, ఓకేనా. ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది బిజినెస్ లో అయినా సరే. సో దీనిపైన కొంచెం మనకి లిటిల్ బిట్ అవేర్నెస్ వస్తుంది, ఓకేనా. అసలు హార్ట్ ప్రాబ్లం మనకి ఎలా వస్తుంది, ఓకేనా, అది రాకుండా మనం ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలి, ఓకేనా. సో బయట మనం దీన్ని బేస్ చేసుకొని కూడా చాలా మనం బిజినెస్ చేసుకోవచ్చు, ఓకేనా. చాలా మందికి ఎంతో మందికి మనం హెల్త్ ఇచ్చిన వాళ్ళం అవుతాం, ఓకేనా. వీలైతే ఎవరైనా ఉంటే నోట్ చేసుకోండి, ఓకేనా. అసలు హార్ట్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, హార్ట్ అటాక్ అనే ప్రాబ్లం వల్ల రావడానికి ముఖ్య కారణం ఏంటంటే కొలెస్ట్రాల్ అండ్ కాల్షియం. ఈ 2 మేజర్ ఎఫెక్ట్స్ వల్ల మనకి హార్ట్ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది, ఓకేనా. సో కొలెస్ట్రాల్ ఎలా వస్తుంది మనకి, మనం బయట డిఫరెంట్ కల్తీ ఆయిల్స్ అనేవి మనం వాడుతున్నాం కదా. సో అది అందరికీ తెలుసు, బయట కల్తీ ఆయిల్స్ ఉన్నాయి. ఆ ఆయిల్స్ వాడడం వల్ల ఏమవుతుంది అనేది చెడుకు అనేది ఫామ్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాలా మంది తెలియదు ఏంటంటే కాల్షియం బ్లాకేజెస్. సో ఈ కాల్షియం బ్లాకేజెస్ అసలు ఎలా ఏర్పడతాయి, ఓకేనా, ఏ విధంగా వస్తాయి అనేది ఏంటంటే, ఇప్పుడు మనం యాక్చువల్గా మన కాల్షియం ఎక్కడ నుంచి తీసుకుంటాం, కాల్షియం అనేది మిల్క్, ఓకేనా, నెక్స్ట్ ఎగ్, అట్లా మనకి కొన్ని ఫుడ్ ఐటమ్స్ లో మనకి కాల్షియం అనేది ఉంటుంది. ఆ ఫుడ్ మెటీరియల్స్ మనం తీసుకున్నప్పుడు కాల్షియం అనేది మనకి అందుతుంది. ఈ క్రమంలో ఏమైతుంటుంది అంటే, ఈ కాల్షియం యాక్చువల్గా దేనికి అవసరం, బోన్, ఓకేనా, బోన్ కి కానీ టీత్ పండ్లకి కానీ అవసరం, ఓకేనా. ఈ క్రమంలో ఏమైతుంటది అంటే, ఇవి తీసుకున్నప్పుడు ఈ కాల్షియం అనేది సరిగా మెల్ట్ అవ్వకపోవడం వల్ల ఇది హార్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ బ్లాక్ అనేది, అక్కడ హార్ట్ ఒక్కటే కాదు, కిడ్నీలోకి లివర్ లోకి కూడా కాల్షియం అనేది వెళ్ళి అక్కడ బ్లాకేజెస్ గా ఇవి క్రియేట్ అవుతాయి. ఎందుకు బ్లాకేజెస్ గా క్రియేట్ అవుతాయి అంటే, మనం చాలా మంది ఫుడ్ మెటీరియల్స్ తీసుకుంటారు, బట్ మాక్సిమం ఒక అవుట్ ఆఫ్ 100% లో 90% ఆఫ్ పీపుల్ ఎవరు ఫిజికల్ గా ఎక్సర్సైజ్ చేయరు. అది అక్కడ మెల్ట్ కాకుండా అక్కడ బ్లాకేజ్ కావడం మెయిన్ రీజన్ ఏంటంటే ఫిజికల్ గా ఎక్సర్సైజెస్ అనేవి లేకపోవడం వల్ల, ఓకేనా. సో చాలా మంది ఒకప్పుడు చూసుకుంటే పిల్లల కాంక్షణ సరే, పిల్లలకి ఎందుకు వస్తుంది అని అంటే, ఒకప్పుడు చిన్నపిల్లలు ఏం చేశారంటే బయట ఆడుకునేది, వర్షం పడ్డా గానీ, ఓకేనా, మట్టిలో గానీ, ఓకేనా, స్కూల్కి వెళ్ళి రాగానే స్కూల్ బ్యాగ్ వేసేది, పోయి బయట ఆట ఆడేది. మేము చిన్న ఉన్నప్పుడు ఆ ఏజ్ లో అయినా సరే ఏం చేసేది, స్కూల్కి వెళ్ళి వచ్చేది, బ్యాగ్ ఇంట్లో పెట్టేది, పోయి ఆట ఆడుకునేది ఫ్రెండ్స్ తోటి. ఇక డిఫరెంట్ గేమ్స్ ఆడుకుంటుండేది, ఓకేనా, మట్టిలో కానీ, ఇంకేమైనా క్రికెట్ కానీ, లైక్ కబడ్డీ, ఏదైనా గేమ్స్ ఆడేది. బట్ ఈ జనరేషన్ లో పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఏమైతుందంటే, ఎవడో గేమ్స్ ఆడరు, వస్తారు ఇంట్లో బ్యాగ్ వేస్తారు, ఫోన్ పట్టుకుంటారు, ఓకేనా, అలా రీల్స్ చూస్తారు, ఓకేనా, వీడియో గేమ్స్ ఉంటాయి. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే, చాలా మంది ఏమవుతుందంటే గేమ్స్ ఆడడం బంద్ చేస్తున్నారు. సో అలా వేయడం వల్ల ఏమవుతుందంటే ఫిజికల్ గా ఎక్సర్సైజ్ అనేది పిల్లలకి లేకుండా అవుతుంది, ఓకేనా. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఎక్కడైతే బ్లాకేజ్ అనేవి క్రియేట్ అవుతున్నాయో అవి మెల్ట్ ఎందుకు కావట్లేదు అంటే, మనకి ఎక్సర్సైజ్ అనేవి ఉంటేనే ప్రాపర్ గా ఫంక్షన్స్ అనేవి జరుగుతాయి అనమాట, ఓకేనా. బట్ ఇక్కడ ఏమవుతుంది, సో పిల్లలనే కాదు ఎవరైనా సరే, ఓకేనా. సో చాలా మంది ఏంటంటే ఫిజికల్ గా ఎక్సర్సైజ్ కానీ, ఫిజికల్ గా వర్క్ కూడా ఎవరు చేయట్లేదు. పెద్దవాళ్ళు చూసుకున్నాను, ఒకప్పుడు ఏం చేశారంటే కొంచెం కష్టమైనటువంటి పని బాగా మంది చేసేది, చాలా మంది చేసేది, ఊర్లో కూడా చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఎవరు చూసినా స్మార్ట్ వర్క్, కూర్చుంటే పైసలు రావాలి, సిస్టమ్ మీద కూర్చున్న జాబులు కానీ, ఇంకా లైక్ ఈ విధంగా జాబ్స్ అనేది చాలా మంది చూసుకుంటారు. ఒకప్పుడు ఏం చేసేది, మూటలు మోసేది, అంటే ఆ విధంగా వర్క్ చేసేది. అంటే ఆ వర్క్ నేను డిగ్రేడ్ చేసి చెప్పట్లేను, అలా చేసిందంటే
మనకి ఫిజికల్ గా వర్క్ జరుగుతుంది, ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది మనకి బాడీకి. అప్పుడు ఏంటంటే మనం చాలా స్ట్రాంగ్ గా ఉంటాం. బట్ ఇప్పుడు చూసుకుంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికి ఫిజికల్ గా ఎక్సర్సైజ్ అనేది చేయట్లేరు, ఉండట్లేదు కూడా. ఎస్పెషల్లీ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ చిల్డ్రన్స్. పిల్లలు అయితే అసలు ఏజ్ లో చాలా వరకు పిల్లలు ఆట ఆడుకోవాలి బయట. ఓకేనా, డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఆడుకోవాలి. బట్ ఆడతారు మనోళ్ళు కూడా, డిఫరెంట్ గేమ్స్ ఆడతారు కానీ బయట ఆడరు, ఫోన్ లో ఆడతారు. ఓకేనా. సో ఈ విధంగా ఏమైతుందంటే ఈ కాల్షియం అండ్ కొలెస్ట్రాల్ అనేది మన యొక్క వీన్స్ లో, ఓకేనా. సో మనకి హార్ట్ కి బ్లడ్ అనేది సర్క్యులేషన్ అవుతుంటుంది కదా. ఈ విధంగా మనకి వీన్స్ ఉంటాయి కదా. సో నేను ఒకటి ఫోటో డిస్ప్లే చేశాను, రైట్. ఓకేనా, ఇక్కడ మనకి ఇది మన హార్ట్. ఓకేనా, ఇక్కడ కనెక్షన్స్ ఉన్నాయి కదా రెడ్ కలర్ లో, ఇవన్నీ వీన్స్. మనకి ఈ వీన్స్ అనేవి మనకి కనెక్ట్స్ ఉండి మనకి బ్లడ్ సర్కిల్ అంటే గుండెకి రక్తం అనేది సరఫరా అవుతుంటది. ఓకేనా, ఈ రక్తనాళం నుంచి రక్తం అనేది హార్ట్ కి సర్క్యులేషన్ అవుతుంటది. ఈ క్రమంలో ఏమవుతుందంటే చెప్పాను కదా, కాల్షియం అనేది ఏ విధంగా మనకి ఏర్పడుతుంది, అక్కడ బ్లాకేజ్ అవుతుంది అనేది. కాల్షియం అండ్ కొలెస్ట్రాల్ అనేది ఈ రక్తం సరఫరా అవుతున్నటువంటి క్రమంలో ఈ రక్తనాళాల మధ్యన, ఓకేనా, ఈ సైడ్స్ కి ఇట్లా ఎల్లో కలర్ ఉంది కదా, ఎల్లో కలర్, ఓకేనా, ఇవి బ్లాకేజెస్ అనమాట, కాల్షియం అండ్ కొలెస్ట్రాల్. సో ఈ విధంగా ఏమవుతుందంటే ఇక్కడ బ్లాకేజ్ అనేవి ఏర్పడుతున్నాయి. ఇట్లా ఏర్పడడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్సే, మేజర్ ప్రాబ్లమ్సే లో బీపీ, హై బీపీ, హార్ట్ డిసీజెస్. ఓకేనా. సో ముఖ్యంగా మీరు ఈవెన్ ఎక్కడికి వెళ్ళి అడిగినా కానీ, ఈవెన్ టాప్ మోస్ట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి అడిగినా అసలు హార్ట్ ప్రాబ్లం రావడానికి ముఖ్య కారణం ఏంటంటే దిస్ ఇస్ ఎగ్జాంపుల్. ఓకేనా. సో మన నరాల మధ్యలో ఏమైతుందంటే ఈ విధంగా చెడు కొవ్వు అనేది పేరుకుంటుంది. ఇట్లా పేరుకోవడం వల్ల చిన్న మొత్తం ఇట్లా పేరుకొని మొత్తం బ్లాక్ అయింది అనుకోండి, అప్పుడు బ్లడ్ అనేది ముందుకు మూవ్ అవుతుందా? మూవ్ కాదు. అప్పుడు వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే హార్ట్ అటాక్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన భాషలో ఇప్పుడు మనం ట్యాప్ ఉంటది, ఓకేనా. సో ట్యాప్ కి మనం ఏం చేస్తాం, పైప్ పెడతాం, పైప్ పెట్టి కనెక్షన్ చేసి మనం ట్యాప్ ఆన్ చేస్తాం. అప్పుడు వాటర్ ఏమవుతుంది, మంచిగా వెళ్ళిపోతుంది, ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఓకేనా. అక్కడక్కడ సైడ్కి మనం ఇట్లా ప్రెస్ చేసాం అనుకోండి, ఆ ఫ్లో అనేది ఒకటే లెవెల్ వెళ్తుందా? నో, వెళ్ళదు. ఓకేనా. అట్లా ఇక్కడ అంతే, మన వీన్స్ లో ఇక్కడ సైడ్ కి ఇట్లా ట్యాప్ అనేది ఏర్పడడం వల్ల ఆ బ్లడ్ ఫ్లో అనేది సరిగా ఉండదు. ఓకేనా. సో దానివల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే లో బీపీ, హై బీపీ. లో బీపీ అంటే లో బ్లడ్ ప్రెషర్, హై బీపీ అంటే హై బ్లడ్ ప్రెషర్. అక్కడ చిన్న కాస్త మొత్తం బ్లాక్ అయింది అనుకోండి, మన బ్లడ్ అనేది ముందుకు వెళ్ళదు. అదే పైప్ పెట్టినా కదా, పైప్ వాటర్ వెళ్తుంది, ఒక దగ్గర ఇట్లా గట్టి బిగబెట్టిన అనుకోండి, మధ్యలో ప్రెస్ చేసాం అనుకోండి, వాటర్ ముందుకు మూవ్ అవుతుందా? నో, వాటర్ అనేది ముందుకు మూవ్ కాదు. సో సేమ్ ఇదే విధంగా ఇక్కడ బ్లాక్ అవడం వల్ల మన రక్తం అనేది గుండెకి సర్క్యులేషన్ జరగదు. ఆ క్రమంలో మనకు వచ్చే మేజర్ ప్రాబ్లం, వెంటనే వచ్చే ప్రాబ్లం ఏంటంటే హార్ట్ అటాక్. ఓకేనా. సో ఈ హార్ట్ అటాక్ అనేది రావడానికి గల కారణం ఏంటంటే మన యొక్క వీన్స్ లో ఈ యొక్క బ్లాకేజ్ అనేది ఏర్పడడం కారణం. ఓకేనా. ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు కొలెస్ట్రాల్. ఓకేనా, కొలెస్ట్రాల్ అనేది ఏ విధంగా మనకు పెరుగుతుందంటే బయట మనం చాలా ప్రమాదకరంగా ఉన్న కుకింగ్ ఆయిల్స్. ఓకేనా. సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అనేవి మా మార్కెట్ లోకి వస్తున్నాయి. అవన్నీ కల్తీ ఆయిల్స్ అనేసి మన అందరికీ తెలుసు. ఓకేనా. సో ఇంకా చాలా మందికి దీనిపైన అవగాహన లేదు. ఓకేనా, మనం కల్పించాలి చాలా మందికి. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఫ్యాట్ అనేది బయట జంతువుల యొక్క ఎముకలతోటి నూనె తయారు చేస్తున్నారు, ఈ విషయం మనందరికీ తెలుసు. ఓకేనా. పంది కొవ్వుతోటి ఎక్స్ట్రా చేస్తున్నారు నూనెని. ఓకేనా. ఇట్లా వాళ్ళకి తోచిన విధంగా డిఫరెంట్ టైప్స్ లో డిఫరెంట్ మెథడ్స్ లో ఏం చేస్తున్నారు అంటే నూనెని తయారు చేస్తున్నారు. ఓకేనా. మన చాలా వరకు జనాలు ఏం చేస్తున్నారు అంటే బయట అగ్వకు వస్తుంది అని చూసి, ఓకేనా, 150 రూపాయలకి 150 రూపాయలకు నూనె వస్తుందని చెప్పేసి ఏం చేస్తున్నారు అంటే చాలా మంది ఆ రేటు చూసి కొనుక్కుంటారు. ఆ రేటు చూసి కొనుక్కోవడం వల్ల దానివల్ల వాళ్ళు పెడుతున్న డబ్బు ఎంత, 170 రూపాయలే. కానీ అది తీసుకోవడం వల్ల వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్ టికెట్ తీసుకుంటాం. ఇక జనాలకు చాలా మందికి అర్థమవుతుంది సార్, ఇంతసేపు పైసలు చూస్తారు, రేట్ ఎక్కువ రేట్ తక్కువ అని చూస్తున్నారు. కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనేది చాలా మందికి అవేర్నెస్ లేదు. ప్రాబ్లం చాలా మందికి అటాక్ వస్తున్నాయి అంటారు, కానీ అది ఎట్లా వస్తున్నాయో మనకు అర్థమవుతుంది. ఓకేనా. సో ఈ కుకింగ్ ఆయిల్స్ వాడుకోవడం వల్ల ఈ విధంగా చాలా మందికి హార్ట్ ప్రాబ్లం వల్ల చనిపోతున్నారు. మెయిన్ రీజన్ అది సింపుల్. ఓకేనా. బట్ చాలా మందికి అవేర్నెస్ లేదు.
నేను చెప్పాలంటే నా ఒపీనియన్ గా, సో చాలా మంది అంటారు మందు సిగరెట్ హానికరం అంటారు. అవి కాదు, వాటికన్నా ది మోస్ట్ డేంజరస్ ఏంటంటే కుకింగ్ ఆయిల్స్. బయట మార్కెట్ లో దొరుకుతున్నారు కల్తీ కుకింగ్ ఆయిల్స్. ఓకేనా. డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ అని చేసినా మనకి చిన్న చిన్న స్లో ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత మనకు వస్తే ఫర్దర్ గా వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటి, క్యాన్సర్. బట్ ఈ కుకింగ్ ఆయిల్స్ వాడుకోవడం వల్ల మనకి డైరెక్ట్ టికెట్ ఇక క్యాన్సర్ వచ్చిన కొన్ని రోజులు బతారేమో, కానీ హార్ట్ అటాక్ వస్తే ఈ నిమిషం మంచిగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది సార్ చూసుకుంటున్నాం మన న్యూస్ లో. ఇప్పుడు మంచిగా ఉండి సడన్ గా నెక్స్ట్ మినిట్ లోనే చనిపోతున్నారు. ఎవరికి ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తలేదు, హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల. ఓకేనా. సో ఈ కుకింగ్ ఆయిల్స్ వల్ల, ఓకేనా, అలాగే ఈ యొక్క మనం కాల్షియం బ్లాకేజ్ వల్ల మనకి ఈ విధంగా బ్లాకేజ్ అవుతుంది. సో ఎలా వస్తుంది అనేది నేను చెప్పిన బ్రీఫ్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీనికి ప్రివెంటివ్ గా మన దగ్గర వెస్టీజ్ లో, ఓకేనా. సో దీని ప్రివెంటివ్ మన దగ్గర ఏమున్నాయి, ఓకేనా, అవి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్పినా అంటే, సో మార్కెట్ లో వెళ్ళి మనం ఎవరికైనా చెప్పాలని అనుకుంటే మనం డైరెక్ట్ ప్రొడక్ట్ గురించి స్టార్ట్ చేసినాం అనుకోండి, ఫ్లాక్సల్ ఉంటాయి మన దగ్గర, కుకింగ్ ఆయిల్ ఉంటాయని చెప్పినాను, కాకి ఏమన్నాడు, ఒకటే డైరెక్ట్ డైలాగ్ వేశాడు, నువ్వు డాక్టర్ వా అంటాడు. ఎప్పుడు మనం నోరు వెళ్ళబెట్టాల్సి వస్తుంది, అవునా కదా. అందుకనే వీ హావ్ టు స్టార్ట్ లైక్ దిస్. ఇవన్నీ మనం స్టార్ట్ చేసినాం అనుకోండి ఎలా వస్తుంది, ఓకేనా. ఈ యొక్క ప్రాబ్లమ్స్ వల్ల ఇలా వస్తున్న వాళ్ళకి ఈ విధంగా మనం స్టార్ట్ చేసినాం అనుకోండి, దీనికి ప్రివెంటివ్ గా మా దగ్గర ఇట్లా ఉన్నవి అంటే వాళ్ళు జర వినడానికి ఇంటర్వ్యూ చేశారు. డైరెక్ట్ పోయి మనం ప్రొడక్ట్ గురించి చెప్పినాం అనుకోండి, ఏ కంపెనీలో పనిచేసేటట్టుంటా అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, నువ్వు డాక్టర్ వా అంటాడు. ఓకేనా. సో దీనికి ప్రివెంటివ్ గా మన దగ్గర ఏంటి సప్లిమెంట్స్ ఉంటాయంటే, ఓకేనా. సో ఇవాళ నేను కార్డియాక్ హెల్త్ మన దాంట్లో ఉండేటటువంటి వెస్టీజ్ క్రిల్ ఆయిల్, అలాగే ఫ్లాక్స్ ఆయిల్, అండ్ నెక్స్ట్ ఎలార్జినైన్, నెక్స్ట్ రైస్ బ్రాన్ ఆయిల్, ఓకేనా. సో ఈ యొక్క 4 ప్రొడక్ట్స్ గురించి, ఓకేనా, ఈ బ్లాకేజ్ ఎలా రిమూవ్ చేస్తాయి, ఓకేనా, ఏ విధంగా ఉపయోగపడుతుంది నేను చెప్తాను. సో వీలైతే ఎవరైనా నోట్ చేసుకోండి, ఓకే. గుడ్ మార్నింగ్. ఒక్కసారి జూమ్ లో ఉన్నట్టు అలా ఉంటే ఒక్కసారి చాట్ బాక్స్ లో 1 అనే నెంబర్ టెక్స్ట్ చేయండి ఒకసారి వీలైతే. 1. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్, ఓకేనా, మీ ఆఫ్ ప్రెజెన్స్ సార్. థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది అంటే క్రిల్ ఆయిల్, ఓకేనా. సో ఈ క్రిల్ ఆయిల్ అనేది ఎలా తయారవుతుందంటే, క్రిల్ ఫిష్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటిది క్రిల్ ఆయిల్, ఓకేనా. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే, మనకి ఇండియా అండ్ చైనా బార్డర్ ఉన్నటువంటి అట్లాంటిక్ మహాసముద్రంలో డీప్ సీలో ఈ యొక్క క్రిల్ ఫిష్ అనేది ఉంటుంది. ఎక్కడ, ఇండియా చైనా బార్డర్ ఉన్నటువంటి అట్లాంటిక్ మహాసముద్రంలో డీప్ సీలో, ఓకేనా. నేను షేర్ చేస్తాను నవీన్ సార్, నాకు అక్కడ ఫొటోస్ ఉన్నాయి, నేను అవి రైట్. క్రిల్ ఆయిల్, ఓకేనా. ఇది మనకి ఎక్కడ నుంచి దొరుకుతుంది అంటే, క్రిల్ ఫిష్ నుంచి మనం ఇది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం, ఓకేనా. సో ఇండియా చైనా బార్డర్ ఉన్నటువంటి అట్లాంటిక్ మహాసముద్రం నుంచి డీప్ సీ, ఓకేనా. సో చాలా లోతులో డీప్ సీలో క్రిల్ ఫిష్ అనేది ఉంటుంది. సో దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి ఆయిలే క్రిల్ ఆయిల్ అనమాట, ఓకేనా. సో మనకి ఈ క్రిల్ ఆయిల్ లో ఏముంటుందంటే, స్పెషల్ గా చూసుకుంటే omega-3 అండ్ omega-6 అండ్ omega-9 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి, ఓకేనా. ముఖ్యంగా ఇది ఏం చేస్తున్నారు అంటే క్రిల్ ఆయిల్ అనేది, సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, మనకి ఈ వీన్స్ మధ్యలో ఈ యొక్క కాల్షియం బ్లాకేజ్ అనేవి ఉంటున్నాయి కదా. సో మెయిన్లీ కాల్షియం బ్లాకేజెస్ ని ఇవి న్యాచురల్ గా మూవ్ చేస్తాయి, మెల్ట్ చేస్తాయి, ఓకేనా. సో క్రిల్ ఆయిల్ అనే ప్రొడక్ట్ వాడుకోవడం వల్ల మనకి, సో ఇంతకుముందు ప్రీవియస్ ఒక ఫోటో చూపించాను కదా, అక్కడ ఈ
ఓకేనా. సో ఇక్కడ ఈ కాల్షియం బ్లాకేజ్ అని చెప్పాను కదా ఇంతకుముందు నేను. సో ఇవి ఏం చేస్తాయంటే క్రిల్లర్ అనేది వాటిని మెల్ట్ చేస్తుంది, న్యాచురల్ గా నెట్టుతుంది ముందుకి, మూవ్ చేస్తుంది అనమాట. సో రిమూవ్ చేయగలుగుతుంది ఈజీగా. ఓకేనా. అలాగే కొలెస్ట్రాల్ కూడా క్రిల్లర్ అనేది రిమూవ్ చేస్తుంది. ఓకేనా. సో ఇది ఏం చేస్తుంది, చెడు కొవ్వుని తీసేసి మనకి గుడ్ కొలెస్ట్రాల్ ని మంచిగా ఉండేటట్టు ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకేనా. అట్లాగే ఏంటంటే మనకి ఇందులో ఈపీఏ అండ్ డిహెచ్ఏ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. మెంటల్ డెవలప్మెంట్ కి మనకి చాలా, పిల్లలు అనేది మెంటల్ డెవలప్మెంట్ కి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది, అండ్ ఎస్పెషల్లీ పిల్లలకి. ఓకేనా. సో చిన్న పిల్లలకి కూడా మనం ఇది యూజ్ చేయొచ్చు. ఓకేనా. మెంటల్ డెవలప్మెంట్, ఓకేనా. మెంటల్ కాన్సన్ట్రేట్ చాలా మందికి ఏంటంటే మధ్య సరిగా ఉండదు కొంతమంది. ఓకేనా. జర వాళ్ళు హైపర్ యాక్టివ్ ఉండకుండా కొంచెం మైండ్ ఎట్లా అంటే స్లో ఉంటుంది కొంతమంది పిల్లలకి. ఓకేనా. మనం దీన్ని సజెస్ట్ చేయొచ్చు, వాళ్ళు మంచిగా యాక్టివ్ ఉంటారు. మెంటల్ కాన్సన్ట్రేషన్ అనేది పెరగడం కోసం కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది. ఓకేనా. సో అలాగనే మెయిన్లీ మనం ఇందులో మనం ఏం నేను ఇలా మనం చెప్పుకుందాం లేదంటే ఈ యొక్క చెప్పాను కదా ఇక్కడ ఏవైతే కాల్షియం బ్లాకేజ్ ఉన్నాయని చెప్పేసి వీటిని మెల్ట్ చేస్తుంది. ఓకేనా. క్రిల్లర్ అన్న ప్రొడక్ట్ మనం వాడుకోవడం వల్ల ఈ యొక్క ప్రాబ్లమ్స్ తోటి మనం సఫర్ అయ్యే అవసరం ఉండదు. ఓకేనా. ఇందులో పార్ట్ ఆఫ్ గా మనకి క్రిల్లర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇది కాకుండా ఇంకా మనకి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ లో మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ కూడా మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా. అట్లాగే మనకి జాయింట్ హెల్త్, ఓకేనా. జాయింట్ చాలా మందికి జాయింట్ పెయిన్స్ అనే ప్రాబ్లం ఉంటుంది కదా. సో దానికి కూడా రిల్లర్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఒక పవర్ఫుల్, ఇందులో ఈ యొక్క ప్రొడక్ట్ లో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, ఆస్తాగ్జాంజిన్ అనేసి. ఓకేనా. కొంతమందికి ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి ఇబ్బంది పడుతుంటారు. ఓకేనా. సరిగా చాలా మందికి ఇమ్యూనిటీ అనేది ఉండదు. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చిన ఊరికే వాళ్ళకి అటాక్ అవుతుంది. అంటే వాళ్ళు ఇమ్యూనిటీ పరంగా కొంచెం స్ట్రాంగ్ ఉండరు అనమాట. ఓకేనా. సో ఈ యొక్క ఆస్తాగ్జాంజిన్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఫ్రీ రాడికల్స్ నుంచి కానీ ఓకేనా చాలా మంచిగా మనకి ప్రొటెక్ట్ చేస్తారు అనమాట, ఏ ప్రాబ్లమ్స్ నుంచి రాకుండా. ఓకేనా. మనకి హెల్దీగా ఉంచుతుంది. ఓకేనా. అందులో అలాగే మనకి ఇందులో వైటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి తెలుసు కదా మనకి, చెప్పండి ఎంత మనకి ఇమ్యూనిటీ అని చెప్పేసి. అండ్ ఆల్సో విటమిన్ సి అనేది మనకి డైజెస్ట్, ఫుడ్ అనేది మంచిగా డైజెస్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా. సో అట్లాగే మనకి క్రిల్లర్ అనేది బ్రెయిన్, ఓకేనా, బ్రెయిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ ఓకేనా, అలాగే లివర్ ప్రాబ్లమ్స్ సంబంధించిన వాటికి కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. ఓకేనా. సో బ్రెయిన్ ఫంక్షన్స్ కానీ ఏమైనా బ్రెయిన్ చెప్పాను కదా మనకు మెంటల్ గా వాళ్ళు మంచి యాక్టివ్ ఉండడం కోసమైనా కానీ ఓకేనా, పిల్లలకు కొంతమందికి కాన్సన్ట్రేషన్ కానీ కొంచెం సరిగా ఉండదు, వాళ్ళకి కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. వెస్టీజ్ లో ఒక ప్రోడక్ట్ ఉంది అంటే తక్కువ ఏజ్ లో కూడా ఎవరికైనా ఇవ్వచ్చు అంటే దాని వనంలో ఉంది క్రిల్లర్. క్రిల్లర్ అనే ప్రొడక్ట్ ఏజ్ 4 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి మనం సజెస్ట్ చేయొచ్చు. పిల్లలకి కూడా మనం ఎట్లాంటి డౌట్ పడకుండా మనం ఇవ్వచ్చు. ఓకేనా. ఇందులో ముఖ్యంగా డిహెచ్ఏ అండ్ ఈహెచ్ఏ అనేది మనకి క్రిల్లర్లో ఉంటుంది. ఓకేనా. ఇది మనకి మెంటల్ డెవలప్మెంట్ కి చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా. సో క్రిల్లర్ అనేది మనకి చాలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ కి మనకి యూజ్ అవుతుంది. ఓకేనా. మెయిన్లీ ఏంటంటే నేను మనం చెప్పుకుంది ఏంటంటే హార్ట్ ప్రాబ్లం. ఓకేనా. సో క్రిల్లర్ వాడుకుంటే మనకి ఈ యొక్క బ్లాకేజెస్ అనేవి రావు. ఓకేనా. సో క్రిల్లర్ అనేది ఈ విధంగా మనకి మల్టిపుల్ సొల్యూషన్స్ గా మనకి యూజ్ అవుతుంది. సింపుల్ ఏంటంటే కాల్షియం బ్లాకేజ్ అనేవి ఈజీగా రిమూవ్ చేస్తాయి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రైస్ బ్రెయిన్ ఆయిల్ M533. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే రైస్ బ్రెయిన్ ఆయిల్. ఓకే. తెలుసు రైస్ బ్రెయిన్ అంటే మన ప్రతి ఒక్కరికి తెలుసు. తౌడు తోటి మనం నూనె తయారు చేస్తాం, మనం పంట పండిస్తాం. ఓకేనా. మన నుంచి వచ్చినటువంటి ఏదైతే ఉందో సో మనం రైస్ వేస్తాం, ఆ పొట్టు ఏం చేస్తారు వాళ్ళు తీసుకుంటారు, కొద్ది గింజలు మనకి ఇస్తారు, అంటే ఆ రైస్ అన్న మనకి ఇస్తారు. ఓకేనా. సో యాక్చువల్ గా ఆ రైస్ లో కన్నా పొట్టులోనే మనకు కావాల్సినటువంటి అంటే ప్రోటీన్స్ ఓకేనా విటమిన్స్ అనేది అందులో మనకి చాలా ఉంటాయి. బట్ మనం ఏం చేస్తామంటే ఉత్తి పొట్టు అసలైన వాళ్ళు తీసుకుంటారు, ఉత్తి పిప్పి మనకి ఇస్తారు. రైస్ లో మనకి ఏం ఉండదు, పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ ఒక్కటి మాత్రమే ఉంటాయి పెద్దగా. ఓకేనా. సో అసలైన ఉండేది మొత్తం పొట్టులోనే ఉంటుంది. మనం ఏం చేస్తాం, పొట్టానికి ఇస్తాం, మొత్తం గింజలు మనం తెచ్చుకుంటాం. ఓకేనా. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆ పొట్టుతో తౌడు తయారు చేస్తారు. ఆ తౌడుని ఏం చేస్తారంటే కొంతమంది పశువులకి వేస్తుంటారు అనమాట. అది తిన్నటువంటి పశువులు ఏం చేస్తాయి, ఆవులు కానీ బర్రెలు కానీ అవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, మిల్క్ పాలు అనేవి ఎక్కువగా ఇస్తాయి. ఓకేనా. మనం ఉత్తి బియ్యం తింటే మనకి ఏం బెనిఫిట్స్ ఉండవు. ఓకేనా. సో ఆ తౌడు నుంచి తయారు చేసినటువంటి ఆయిల్ అనేది ప్రెస్టీజ్ రైస్ బ్రెయిన్ ఆయిల్.
ఓకేనా. సో మన కంపెనీలో ది బెస్ట్ ప్రొడక్ట్, ది మెయిన్ ప్రొడక్ట్, ది బేస్ ప్రొడక్ట్ ఏంటంటే కుకింగ్ ఆయిల్. ఈ రోజు మంచి మంచి ప్రొఫెషనల్స్, ఓకేనా, మంచి మంచి హోదాలు ఉన్నటువంటి వ్యక్తులు ఏంటంటే జస్ట్ కుకింగ్ ఆయిల్ వాడుకొని దీని నుంచి హెల్త్ పొంది ఈ యొక్క బిజినెస్ లోకి వస్తున్నారు. ఓకేనా. హైలీ ప్రొఫెషనల్ వాళ్ళకి డబ్బు అవసరం ఉండదు. ఓకేనా. ఆల్రెడీ వాళ్ళ యొక్క లైఫ్ లో వాళ్ళ ల్యాక్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. బట్ జస్ట్ కుకింగ్ ఆయిల్ వాడుకొని, ఈ ఆయిల్ వాడుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా హెల్త్, ఎన్నో సంవత్సరాలు కలిసి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా మంది తగ్గినాయి. నేను రిఫర్ చేసిన వాళ్ళకి చాలా మంది తగ్గినాయి. సో జస్ట్ కుకింగ్ ఆయిల్ వాడుకొని ఈ యొక్క మనకి మంచి జరిగింది కదా, ఈ మంచిని 10 మందికి షేర్ చేసి వాళ్ళకి కూడా హెల్త్ ఇచ్చిన వాళ్ళు అవుతాం, అదే విధంగా ఇన్కమ్ కూడా వస్తుందని చెప్పేసి ఈ యొక్క మంచి కనెక్ట్ చాలా మంది ఈ రోజు బిజినెస్ లోకి రావడం జరుగుతుంది. ది బేస్ ప్రొడక్ట్ ఏంటంటే కుకింగ్ ఆయిల్. ఓకేనా. ఒక 5 కిలోల తౌడు, ఓకేనా, 5 kgs తౌడు నుంచి 1 kg రైస్ బ్రాన్ అనేది మనకి ఎక్స్ట్రా చేయడం జరుగుతుంది. ఓకేనా. అట్లాగనే ఇది ఏంటంటే ఇక్కడ మనకి ఫిజికల్ గా రిఫైన్ చేస్తారు. బయట అసలు వాళ్ళు ఎట్లా చేస్తారో, ఏ విధంగా చేస్తారో, వాళ్ళు ఏం కలుపుతారో అనేది మనకి ఏం తెలియదు కుకింగ్ ఆయిల్. బట్ మన దగ్గర ఉన్నది రైస్ బ్రాన్ ఆయిల్ ఏంటంటే ఫిజికల్ గా రిఫైన్ చేస్తారు, న్యాచురల్ మెథడ్ లో. ఓకేనా. ఎలాంటి కెమికల్స్ అనేవి కలవస్తారు. చాలా మంది ఏమంటారు అంటే బెస్ట్ రైస్ బ్రాన్ ఆయిల్ కెమికల్ కలిస్తే అని చాలా మంది అంటుంటారు అంటాం. సో బయట రైస్ బ్రాన్ ఆయిల్స్ కి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను ఒకసారి మన శ్రీకాంత్ సార్ వేసుకుని అడిగిన, సో ఇలా కెమికల్స్ ఏమైనా కలిస్తే సార్, కెమికల్ కలవకుండా ఏ విధంగా ఆయిల్ వస్తుంది అంటే, సింపుల్ సార్, ఒకటే చేసిండు, నువ్వు పల్లీలు తీసుకొస్తావు. ఇంట్లో చాలా మంది రీసెంట్ ఏం చేస్తారు, పల్లీలు పట్టించే మిషన్ తెచ్చుకుంటారు. పల్లీలు తీసుకొచ్చి అలా వేస్తావు, మిషన్ వేసుకో, మిషన్ పట్టిస్తుంది, అలాగే ఏమొస్తుంది, నూనె వస్తుంది, అలా కెమికల్ కలుస్తుంది. సింపుల్ గింతే అని చెప్పిండు. ఓకేనా. ఇలా ఎలాంటి కెమికల్ అనే కలవదు, ఫిజికల్ గా డిఫైన్ చేశారు. ఓకేనా. ఇందులో ఉన్నది ఒక వండర్ ఏంటంటే ఇక్కడ మనకి ఎఫ్+, మీరు ఎవరైనా అడవుల క్వశ్చన్స్ వేసానుకో మీరు రేట్ చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ మనకి ఎఫ్+ లోగో ఉంది. ఓకేనా. మన ఎఫ్ఎస్ఎస్ ఏం చెప్తుందంటే మనం వాడేటటువంటి ప్రొడక్ట్ ఏదైనా సరే, పాలు కానీ ఏదైనా సరే, ఎఫ్+ లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మాత్రమే మనం యూజ్ చేయాలి. క్రికెటర్ విరాట్ కోహ్లీ అందరికీ తెలుసు కదా, ఆయన హెల్త్ మీద చాలా కాన్షియస్ ఉన్నటువంటి క్రికెటర్. తను ఏం చెప్తానంటే నేను వాడిన ప్రొడక్ట్స్ ఏది ఉన్నా కానీ ఎఫ్+ లోగో ప్రొడక్ట్స్ మాత్రమే వాడతాను. ఓకేనా. సో మన దానికి ఇది ఉంటుంది. ఎఫ్+ అంటే ఫర్టిఫైడ్ విత్ న్యూట్రియన్స్. ఓకేనా. సో చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్ సార్, చెప్తున్నా కదా. మనం దీన్ని ప్రతి ఒక్కరు చెప్పాలి. ఓకేనా. చాలా మంచి మంచి సెలబ్రిటీస్ వాడతారు ఈ లోగో ఉన్నటువంటి మా ప్రొడక్ట్ కూడా ఈ లోగో ఉంది. అలాగే ఇక్కడ మనకి గ్రీన్ సిగ్నల్ ఉంది కదా, ఇక్కడ లైట్ పక్క పోటీ లైట్ అండ్ రైస్ బ్రాన్ పద్ధతిలో ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఉంది కదా. గ్రీన్ అంటే ఏంటంటే ప్యూర్లీ వెజ్. ఓకేనా. ఇందులో ఎలాంటి కల్తీ అనేది, ఎలాగే మన నాన్ వెజ్ అనేది ఇందులో కలవదు. ఓకేనా. అట్లాగే మన రైస్ బ్రాన్ లో విటమిన్ ఏ అండ్ విటమిన్ డి అండ్ విటమిన్ ఈ అండ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఈ యొక్క విటమిన్స్ అనేవి మనకి ఇందులో ఎక్స్ట్రా చేయబడి ఉంటాయి. బయట మనకి ఇవన్నీ ఏమీ ఉండవు. విటమిన్స్ ఏంటి మంచి ఉండగా చక్కగా వాళ్ళు చేయరు, అన్ని అవి కలిపి ఆయిల్ ఖరాబ్ చేస్తారు. ఓకేనా. సో మనకి అలాగే మన దగ్గర ఇందులో బెస్ట్ రైస్ బ్రాన్ ఆయిల్ లో ఒరిజినల్ అని ఉంటుంది. సో ఈ ఒరిజినల్ ఏం చేస్తారంటే ఇంతకుముందు చెప్పాను కదా, మనకి ఈ బ్లాకేజ్ అని ఏర్పడతాయి కదా, అది మెల్ట్ చేస్తుంది. ఒరిజినల్ కి దాన్ని మెల్ట్ చేసేయడానికి గుణం ఉంటుంది. ఓకేనా. మన కుకింగ్ ఆయిల్ వాడుకుంటే ఫ్యూచర్ లో హార్ట్ అటాక్ రాదు. ఇది నేను చెప్పింది కాదు, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకేనా. అలాగనే AHA అమెరికన్ హార్ట్ అసోసియేషన్. ఓకేనా. వీళ్ళు బయట కంట్రీస్ లో దీన్ని ఏమంటారు అంటే గుండె నూనె అంటారు. గుండె నూనె అని ఎందుకంటారు, ఇది వాడితే గుండె రోగాలు, గుండె జబ్బులు రావని. ఓకేనా. సో ఇవి మనం చెప్పింది కాదు, మరి పెద్ద పెద్ద సంస్థలు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHOనే చెప్పిందంటే అర్థం చేసుకుంటాం. NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. ఓకేనా. పెద్ద పెద్ద సంస్థలు వాళ్ళు ఏం చెప్తారంటే చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్ అని చెప్తారు. బయట జనాలు ఏమంటారు అంటే రేట్ ఎక్కువ అంటారు. సింపుల్, మిమ్మల్ని ఎవరంటే రేట్ ఎక్కువ అంటే మీకు యొక్క లాజిక్ చెప్పండి. స్విఫ్ట్ కార్ కి రేంజ్ రోవర్ కార్ కి డిఫరెన్స్ ఉండదు. స్విఫ్ట్ కార్ లో 4 పడతారు, ఇది కారే ఇలా 4 పడతారు. రేంజ్ రోవర్ లో అది కారే అలా 4 పడతారు. దానికి ₹1,00,00,000 పైన ఉంటుంది, దీనికి 10 లక్షలు ఉంటుంది. డిఫరెన్స్ ఏంది? దాని రేంజ్ వేరే. ఇది స్విఫ్ట్, రేంజ్ రోవరే. ఓకేనా. ఎందుకంటే దాని రేంజ్ ఆ లెవెల్ ఉంటుందా, దాని కాస్ట్ అట్లా ఉంటుంది. బయట ప్రొడక్ట్స్ అని కల్తీవి, మన ప్రొడక్ట్ కూడా రేంజ్ లెవెల్ ఉంటుంది కాబట్టి కాస్ట్ ఉంటుంది. సింపుల్, క్వాలిటీ ఉంటుంది కాబట్టి కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. మన క్వాలిటీగా తయారు చేస్తున్నాం కాబట్టి దాని దగ్గర కాస్ట్ ఉంటుంది. సింపుల్. బయట వాడే అన్ని క్వాలిటీ ఉండదు, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. అందుకని వాళ్ళు రేట్ తక్కువ చేసి అమ్ముతారు. ఈ రీసెంట్ ఈ మధ్యలో మనకి నూనె మనకి చాలా మంది వస్తుంది. ఏంటిది,
కుడుకలకి నూనె ఇస్తారని చెప్పేసి, కుడుకలకి, హెయిర్ కి బండి వేసుకొని వస్తారు ఒక ఆయన. ఆ ఆయిల్ చూస్తే తెలుస్తుంది అసలు ఎంత ఘోరంగా ఉంటుంది అంటే, జస్ట్ ఒక చిన్న ప్యాకెట్ ఉంటది, ఆ ఆయిల్ లో కుడుకలు ఇస్తే ఆయిల్ ఇస్తారు. మా కుడుకలకు ఫ్రీగా వచ్చిందని చెప్పి చాలా సంబరపడతారు. సంబరపడతారు కానీ ఆ ఆయిల్ ఎట్లా తయారు చేస్తారు ఏంది అనేది ఎవడో ఆలోచించాడు. ఓకేనా. సో చాలా చాలా ఘోరంగా ఉంది సార్ మార్కెట్ లో అయితే ఆయిల్ గురించి. ఓకేనా. సో మన ఆయిల్ ఓకేనా చాలా అంటే చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్. అలాగే మన కుకింగ్ ఆయిల్ కిందంటే 232 degrees Celsius స్మోక్ పాయింట్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇట్లా మల్టిపుల్ చాలా అంటే చాలా మేజర్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి క్యూర్ అవుతాయి. ఓకేనా. సో ముఖ్యంగా ఏంటంటే కుకింగ్ ఆయిల్ వాడుకుంటే మనకి ఫ్యూచర్ లో హార్ట్ అటాక్ రాదు. నెంబర్ 2 ఏంటంటే చాలా మందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఎన్నో ఇయర్స్ వెళ్తున్నటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం జస్ట్ కుకింగ్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గింది. ఓకేనా. అలాగే మనకి కుకింగ్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మనకి వెయిట్ లాస్ అవుతుంది ఆటోమేటిక్ గా. క్యాన్సర్ ప్రాబ్లం నుంచి కూడా మనం అరికట్టచ్చు. ఓకేనా. హెయిర్ చాలా మందికి హెయిర్ గ్రోత్ అనేది సరిగా ఉండదు. ఓకేనా. సుండ్రు కానీ అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దానికి కూడా మనకి ఆయిల్ అనేది మన వెస్టీజ్ రైస్ బ్రాన్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే మనకి బోన్స్, టీత్, మల్టిపుల్. ఓకేనా. సో చాలా మేజర్ ప్రాబ్లమ్స్ మన హార్ట్ కి, ఓకేనా, మన యొక్క బాడీకి చాలా యూస్ఫుల్ అవుతుంది మన వెస్టేజ్ రైస్ బ్రాన్ అనేది. ఓకేనా. సో ప్రతి ఒక్కరు మన భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఈ యొక్క ఆయిల్ వాడాలి. ఈ యొక్క ఆయిల్ వాడాలంటే మనం ప్రతి ఒక్కరికి దీనిపైన అవేర్నెస్ కల్పించాలి. ప్రతి ఒక్కరు వాడేటట్టు చేయాలి. దీనిపైన దీని యొక్క బెనిఫిట్స్, ఇందులో చాలా మంది ఏం చేస్తారంటే 500 అంటారు. ఇన్ని గానం ఉంటే అలా తెలుసు ఎవరికైనా? ఎవరికి తెలియదు. ఓకేనా. సో మన కంపెనీలో ది బేస్ అండ్ ది మెయిన్ ప్రొడక్ట్ ఏంటంటే కుకింగ్ ఆయిల్. ఓకేనా. సో నేను నెక్స్ట్ ప్రొడక్ట్ ఏం చెప్తా. సో టైం కూడా ఎక్కువ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఫ్లాక్స్ ఆయిల్. తెలుసు కదా అందరికి ఫ్లాక్స్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిల్ అంటే ఏంది? అవిసె గింజలు. సో అందరికి తెలుసు ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు, అవిసె గింజల నుంచి తయారు చేసేటం ఫ్లాక్స్ అని చెప్పేసి. ఓకేనా. అవిసె గింజలు అనేది హెల్త్ కి చాలా మంచిదని చాలా మంది తెలుసు. బట్ దాన్ని ఎవరు తినరు. ఇంట్లో ఉంటాయి చాలా మంది అంటారు ఫ్లాక్స్ ఆయిల్ గురించి చెప్తే మా ఇంట్లో ఉన్న అవిసె గింజలు అంటారు, కానీ దాన్ని ఎవరు తింటారు? ఎవరు తినరు. దాన్ని డబ్బులు వేసి పెట్టుకుంటారు అంతే. ఓకేనా. సో జస్ట్ మనకి ఫ్లాక్స్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి చెప్పాను కదా ఏంటో మనకు, సో మనకి హార్ట్ ప్రాబ్లం నుంచి మన ఇది అరికడుతుంది ఫ్లాక్స్ ఆయిల్ కూడా. ఓకేనా. మనకి ఫ్లాక్స్ ఆయిల్ లో omega-3 అండ్ omega-6 అండ్ omega-9 ఇవి మనకి ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటుంది. అలాగే మనకి ఇందులో ఐరన్, పొటాషియం మనకి ఇందులో ఉంటుంది. ఓకేనా. సో నేను చెప్పాను కదా ఇంత ముందుకు లో బీపీ, హై బీపీ అని చెప్పేసి. సో మనం ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ మనం ఫ్లాక్స్ ఆయిల్ సజెస్ట్ చేయొచ్చు. ఓకేనా. సో ఈ బీపీని కంట్రోల్ చేస్తుంది మనకి. లో బీపీ అండ్ హై బీపీని కంట్రోల్ తీసుకొస్తుంది. హార్ట్ ప్రాబ్లమ్ నుంచి మనం ప్రొటెక్ట్ చేస్తుంది. అట్లాగనే మనకి ఫ్లాక్స్ ఆయిల్ అనేది తెలుసు ప్రతి ఒక్క ప్రాబ్లమ్ కి మనం కామన్ గా యూజ్ చేసే సప్లిమెంట్ ఏంటంటే ఫ్లాక్స్ ఆయిల్. ఓకేనా. షుగర్ కి ఉపయోగపడుతుంది. జాయింట్ షుగర్ కి మనకి యూజ్ అవుతుంది. ఓకేనా. జాయింట్ పెయిన్స్ కి యూజ్ అవుతుంది. ఓకేనా. మనకి డైజెషన్, సో కొంతమందికి తిన్న ఫుడ్ సరిగా డైజెస్ట్ కాదు. ఓకేనా. మనకి ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి కూడా మన యొక్క ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది. అట్లాగే హెల్త్ కి కిడ్నీ సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఓకేనా, ఐ ప్రాబ్లమ్స్, కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ఓకేనా. సో అట్లా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ మనకి వెస్టీజ్ ఫ్లాక్స్ ఆయిల్ అనేది యూజ్ అవుతుంది. ఇది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోలేదు ఇక్కడ. సో చాలా మంది ఒక రీసెంట్ గా ఏంటంటే కొంతమంది రేజ్ చేసే పాయింట్స్, సప్లిమెంట్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేయొద్దు, అలాగే ఫ్లాక్స్ ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయొద్దు అనేసి కొంతమంది అంటారు. అది ఫ్యాక్టే. ఎందుకు యూజ్ చేయొద్దు అంటే ఫ్లాక్స్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి హీట్ అనేది ఎక్కువ అవుతుంది. హీట్ మీన్స్ ఇది వాడడం వల్ల హీట్ ఎక్కువ. కొంతమందికి ఏంటంటే వాళ్ళ బాడీ హీట్ ఎక్కువ ఉంటుంది. హీట్ టెండెన్సీ అనేది వాళ్ళకి కంట్రోల్లో ఉండదు. ఓకేనా. నాకంటే చెప్పాలని నాకు హీట్ ఎక్కువ ఉంటుంది. కొందరికి ఏంటంటే వాళ్ళకి జీన్స్ పరంగా ఏదో విధంగా వాళ్ళకి హీట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా. హీట్ నార్మల్ గా ఉందంటే, హీట్ అంటే వేడి, కొందరికి వేడి ఎక్కువ అవుతుంది కదా. ఓకేనా. సో వేడి తక్కువ ఉన్న వాళ్ళు ఫ్లాక్స్ ఆయిల్ యూజ్ చేసే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ హీట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు సప్లిమెంట్ యూజ్ చేసేదంటే ఇంకెక్కువ హీట్ అవుతుంది. ఎవరికి ఎలాంటి చనిపోయేటువంటి పెద్ద ప్రమాదం ఏముంటుంది కానీ హీట్ ఎక్కువ అవుతుంది. అందుకని ఏం చెప్తారు అంటే సప్లిమెంట్స్ పెద్దగా యూజ్ చేయొద్దు అని చెప్తారు అనమాట. అందుకని ఏం చేయాలి, మనకి ఎవరు సజెస్ట్ చేసినా కానీ 4 to 6 months వాడాలి, మళ్ళీ గ్యాప్ ఇవ్వాలి, మళ్ళీ యూజ్ చేయాలి. ఓకేనా. సో ఫ్లాక్స్ ఆయిల్ అనేది మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఇంకోటి ఏంటంటే మనకు ఎవరికైనా రిఫర్ చేసినా అనుకో వాళ్ళకి హీట్ ఉంటుంది ఉండదు మనకు తెలియదు. అందుకని ఏం చేయాలంటే సింపుల్ లాజిక్ ఏంటంటే ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చినప్పుడు అలోవేరా అండ్ ఆమ్లా ఇస్ బెటర్. ఇది ఏం చేస్తుంది, హీట్ ని కంట్రోల్ చేస్తుంది అలోవేరా అండ్ ఆమ్లా. ఓకేనా. మనం డైరెక్ట్ అడగలేము కదా మీకు హీట్ ఉందా లేదా అని చెప్పేసి, వాళ్ళకి కూడా సరిగా తెలియదు కొంతమందికి. అప్పుడు ఏం చేయాలంటే మనం ఫ్లాక్స్ ఆయిల్ ఒకవేళ సజెస్ట్ చేస్తే, ఇది మనం సజెస్ట్ చేసినాం అనుకోండి ఏంటిది
అలోవేరా అండ్ ఆమ్లా, అది మనకి కంట్రోల్ అవుతుంది. ఓకేనా. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే, ఇది స్టంట్ వేసిన వాళ్ళకి కానీ ఎవరికి కానీ ఇలా ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హార్ట్ లో స్టంట్ వేస్తారు కదా, వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదు. ఓకేనా లీడర్స్. మన ఇది డోసేజ్ ఏంటంటే డైలీ మనకి 2 to 3 క్యాప్సూల్స్ వేసుకోవచ్చు ఆఫ్టర్ ఫుడ్. ఇంకొకటి ఏంటంటే క్యాప్సూల్స్ అనేవి, సో చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఏ క్యాప్సూల్ అయినా సరే తిన్నాక వేసుకోవాలా తిన్న ముందుకు వేసుకోవాలా అని అంటే అది మన చాయిస్. ఓకేనా. సో నేను కూడా ఈ క్వశ్చన్ మన శ్రీకాంత్ సార్ ఒకసారి అడిగాను. సో సప్లిమెంట్ అనేది సార్ పర్టికులర్ ఇప్పుడు వేసుకోవాలని ఏం ఉండదు. ఓకేనా. మనకి ఎప్పుడైనా వేసుకోవచ్చు, తిన్నాకైనా వేసుకోవచ్చు, తినక ముందుకైనా వేసుకోవచ్చు. ఓకేనా. కొన్ని సప్లిమెంట్స్ ఏంటంటే నూనె అనేది బిఫోర్ ఫుడ్ అంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం నూనె వేసుకుంటాం బిఫోర్ ఫుడ్, ఎందుకంటే నూనె వేసుకుంటే మనకు బాగా ఆకలి అవుతుంది. ఓకేనా. సో కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు తిన్నాక వేసుకున్నాం అనుకోండి మళ్ళీ వాళ్ళకి ఆకలి అవుతుంది. అలా ఏమైతే మరి షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతుంటాయి. ఓకేనా. అట్లా సో మనకి లిస్ట్ లో కూడా మనకి పీడిఎఫ్ లిస్ట్ లో కూడా ఏం చేస్తారు, బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ అని పెడతారు కదా. సో అట్లా యూజ్ చేస్తే చాలా మందికి మంచిగా వచ్చింది రిజల్ట్స్. అందుకని ఆ వేళ అట్లా మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ అని మనకి అక్కడ లిస్ట్ లో మెన్షన్ చేసి ఉంటుంది. ఓకేనా. పర్టికులర్ గా అయితే ఇట్లనే వాడాలని ఏముంటుంది. కొంతమంది టెన్షన్ అవుతారు, నేను తిన్నాక వేసుకోవాలి, నేను తిన ముందుకు వేసుకున్నా, సో నేను తిన్నాక వేసుకోవాలి, గోలు తిన ముందుకు వేసుకున్నా అవుతుందో అని చాలా భయం ఉంటుంది. ఇలాంటి హాని ఉండదు. ఓకేనా. మనం ఎందుకు అట్లా చెప్తామంటే తిన్నాక వేసుకుని తిన ముందుకు వేసుకొని కొన్ని సప్లిమెంట్స్ ఎందుకు అట్లా చెప్తామంటే అట్లా ప్రీవియస్ అట్లా చాలా మంది ఆ విధంగా వేసుకున్నారు, వాళ్ళకి ఆ వేలో వేసుకుంటే మంచి రిజల్ట్ వచ్చింది. అందుకని మనం అందరు దాన్నే ఫాలో అవుతాం. బట్ దానివల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ అనేది ఉండదు. ఓకేనా. సో నెక్స్ట్ ప్రొడక్ట్ ఏంటంటే లాస్ట్ అండ్ ఎలార్జినైన్. ఓకేనా. సో ఎలార్జినైన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ ఎలార్జినైన్ కదా. ఓకేనా. సో మెయిన్ అసలు ఎలార్జినైన్ ఓకే మెయిన్లీ ఎలార్జినైన్. ఓకేనా. సార్ జర ఎవరు గీతలు గీయకూరి. ఓకేనా. ఓకే. సో ఎలార్జినైన్ మనకి ఎలార్జిన్ ముఖ్యంగా చెప్పనేది అంటే బ్లడ్ యొక్క కన్సిస్టెన్సీని ఓకేనా ఇది ఉంచుతుంది మెయిన్లీ. ఇప్పుడు మనకి చాలా మందికి ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి రక్తం అనేది తిక్కుగా ఉంటది, కొంతమందికి పల్సగా ఉంటది. ఓకేనా. దానివల్ల ఉండే మనకి ప్రాబ్లమ్స్ ఏంటంటే రక్తం అనేది తిక్కుగా ఉంటే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే లో బీపీ. బ్లడ్ అనేది తిక్కుగా ఉంటే దాని మూవ్మెంట్ అనేది స్పీడ్ గా అంటే యావరేజ్ గా ఉండదు. ఓకేనా. స్లోగా వెళ్తుంది. ఒక్కసారి నేను చూపిస్తాను. రైట్. సో నేను చెప్పాను కదా ఇక్కడ మనకి నరాల మధ్యలో ఇట్లా బ్లాకేజ్ అని ఏర్పడతాయని చెప్పేసి. సో మనకు రక్తం అనేది థిక్గా ఉంటే ఈ ఫ్లో అనేది ఇట్లా వచ్చి స్లోగా వచ్చి ఇక్కడ ఈ ఎక్కడైతే క్రియేట్ అయినాయో ఈ బ్లాకేజెస్ ఇక్కడ నుంచి ఇట్లా స్లోగా వెళ్ళిపోతుంది. సో దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే లో బీపీ, లో బ్లడ్ ప్రెషర్. ఓకేనా. ఒకవేళ తిక్కువ కాకుండా ఒకవేళ బ్లడ్ అనేది పల్సగా ఉంది అనుకోండి, సో అది ఆగకుండా స్పీడ్ గా వెళ్ళిపోతుంది. దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే హై బీపీ, హై బ్లడ్ ప్రెషర్. సింపుల్. బ్లడ్ తిక్కుగా ఉంటే మనకి లో బీపీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ఓకేనా. తిక్కుగా ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఓకేనా. పల్సగా ఉన్న వాళ్ళకి హై బీపీ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంటుంది. సో మన వెస్టీజ్ ఎలార్జినల్ ఏం చేస్తున్నా అంటే తిక్కుగా మరీ పల్సగా ఉండకుండా మరీ తిక్కుగా ఉండకుండా బ్లడ్ ఏ విధంగా ఉండాలో యావరేజ్ గా ఆ కన్సిస్టెన్సీని ఇది ఉంచుతుంది వెస్టీజ్ మన ఎలార్జినల్ అనేది. ఓకేనా. అండ్ అలాగే ఈ కొలెస్ట్రాల్ ఉంది కదా, దీన్ని ఎలా కొడుతుంది, రిమూవ్ చేసేది అనమాట సింపుల్ గా. ఓకేనా. సో వెస్టీజ్ ఎలాంటి ప్రొడక్ట్ ఏంటంటే ఇది మనకి ఒక నిమిషం లీడర్స్. రైట్. సో ఇక్కడ చెప్పాను కదా ఈ బ్లాకేజెస్ ని రిమూవ్ చేస్తుంది. ఓకేనా. ఆల్మోస్ట్ మనకి ఫ్లాక్సైల్, ఎలార్జినైన్ అండ్ రైస్బ్రెనైల్, నెక్స్ట్ క్రిలైల్, 4 ఈ 4 మనం కార్డియాక్ హెల్త్ గా మనకి ఓకేనా యూజ్ చేస్తాం. అలాగే మనకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ కూడా మనం రిఫర్ చేస్తాం. ఓకేనా. సో ఈ 4 మేజర్ చేసే పని ఏంటంటే ఈ బ్లాకేజ్ చేసిన వాళ్ళు రిమూవ్ చేస్తాయి. మనం ఈ బ్లాకేజ్ చేసిన మనం తీయించుకోవాలని అనుకుంటే ఒకవేళ హాస్పిటల్కి వెళ్తే ఎండోస్కోప్ ఐడియా ఉంది కదా, లోపల పంపుతారు పైపు పంపుతారు, దాంతో ఇంకా వేరే మిషన్స్ ఉంటాయి, అవి లోపల పంపి దీన్ని రిమూవ్ చేస్తారు. ఓకేనా. సో అట్లా చేసే వాళ్ళు చాలా అమౌంట్ తీసుకుంటారు. ఓకేనా. ఒకవేళ ఒక మిషన్ అనేది మన లోపలికి వెళ్తుంది అంటే మనకి మంచిగా ఉంటుందా చెడ్డగా ఉంటుందా?
మనం అది అన్ఈజీగానే ఫీల్ అవుతాం. అవునా కదా? దానివల్ల మనకి ప్రాబ్లమే. ఓకేనా? బెడ్ మీద రెస్ట్ తీసుకోవాలి. ఓకేనా? అట్లా కాకుండా న్యాచురల్ మెథడ్ లో జస్ట్ ఈ యొక్క క్యాప్సిల్స్, ఓకేనా, ఇది మెయిన్లీ కుకింగ్ ఆయిల్, ఇవి యూజ్ చేస్తే కనుక ఎండోస్కోప్ దగ్గర అంతగా పోవాల్సిన అవసరం ఉండదు, స్టంట్లు వేసుకున్నటువంటి అవసరం ఉండదు, హాస్పిటల్కి వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. న్యాచురల్ మెథడ్ లో ఇవి యూజ్ చేసుకుంటే అవే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి. ఎన్ని రోజులలో వెళ్ళిపోతాయి? అది ఒక ఓవర్ బాడీ తగ్గట్టు వాళ్ళకు ఉంటది. మినిమం 4 to 6 months యూజ్ చేయాలి. ఒక రోజు వాడితే ఒక నెల వాడంగానే తక్కువ కావు. ఓకేనా? మినిమం 4 to 6 months యూజ్ చేయాలి. ఓకేనా? అలాగే మనకి ఎలార్జిన్ అనేది షుగర్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ వెయిట్. సో చాలా మంది హెవీ వెయిట్ ఉంటారు కదా, ఈ వెయిట్ లాగా మనకు ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఓకేనా? ఈ యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ మనకి ఏం రాకుండా, సో స్కిన్ సంబంధించిన డిసీజెస్ కూడా మనం ఎలర్జీని రిఫర్ చేయొచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఎలర్జీని హార్ట్ అండ్ ఇమ్యూనిటీ. ఓకేనా? సో చాలా మంది మనం యూజ్ చేస్తాం, మనం బయటికి వెళ్ళి ఎండకి డిహైడ్రేషన్ అయినా కానీ ఎలర్జీ తాగితే మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకేనా? సో ఎలర్జినైన్ అనేది ఒకటి మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎలర్జినైన్ అనే ప్రొడక్ట్ స్టంట్ వేసుకున్న వాళ్ళకి ఇవ్వద్దు. ఓకేనా? కిడ్నీ పేషెంట్ వాళ్ళకి కూడా మనం అస్సలు ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వద్దు అని, స్టంట్ వేసుకున్న వాళ్ళకి ఎందుకు ఇవ్వద్దు అని అనుకుంటే, ఇప్పుడు ఈ ఎలర్జినైన్ ఏంటంటే కంప్లీట్ మినరలైజ్. ఓకేనా? సో స్టంట్ అంటే మన లోపల స్టంట్ ఏం వేస్తారు? మెటల్. స్టంట్ వేసి అంటే ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది. ఆ ఎక్విప్మెంట్ నథింగ్ బట్ ఏంటంటే ఒక మెటల్. ఓకేనా? సో ఈ మెటల్ అనేది కూడా ఒక మినరలే. సో మనం ఎలర్జీ ఇచ్చినప్పుడు అది మెటల్, అది కూడా ఒక మినరల్. కాబట్టి మినరల్ ఏమైతే అంటే యాంటీ రియాక్షన్ అనేది అవుతుంది. ఓకేనా? పెద్ద ప్రాబ్లం ఏముండదు, కానీ యాంటీ రియాక్షన్ కొంచెం మనకి అనీజీగా కొన్ని ప్రాబ్లమ్స్, ఒక బర్నింగ్ కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మన బెటర్ థింగ్ ఏంటంటే, స్టంట్ వేసిన వాళ్ళకి ఫ్లాక్సెల్ కానీ ఈ ప్రొడక్ట్స్ మనం సజెస్ట్ చేయకుండా బెటర్. అండ్ ఎస్పెషల్లీ ఎలర్జినైన్ అనేది మనం రిఫర్ చేయొద్దు. ఓకేనా? ఎందుకు చేయొద్దో చెప్పాను కదా, అందులో మెటల్ ఉంటుంది, ఇది మినరల్, అది మినరల్ ఈక్వల్ టు. సో మినరల్ మీన్స్ ఏమైతే అంటే న్యూట్రలైజ్ యాంటీ రియాక్షన్ అనేది మనకి అయితే. ఓకేనా? సో అలాగనే మనకి ఎలర్జినైన్ అనేది ఓన్లీ ప్లాస్టిక్ బాటిల్స్ లోనే యూజ్ చేయాలి. ప్లాస్టిక్ లేదా గ్లాస్ బాటిల్స్ లోనే మనం యూజ్ చేసుకోవాలి. ఓకేనా? ఒక 300 to 500 ml వాటర్ లో ఒక ప్యాకెట్ మొత్తం కలిపి, ఓకేనా, ఏంది చెక్క బాటిల్ కానీ ప్లాస్టిక్ బాటిల్ కానీ ఉంటే అందులో మనం గ్లాస్ బాటిల్ కానీ అందులో అయితే మనం వేసుకొని, ఇంకోటి ఏంటంటే స్పూన్ పెట్టద్దు అందులో. ఓకేనా? స్పూన్ పెట్టకుండా బాటిల్ని బాగా షేక్ చేసి మనం తాగాలి. ఓకేనా? ఎట్లాంటి స్టీల్ గ్లాస్ కానీ, ఓకేనా, స్పూన్స్ మనం అందులో పెట్టద్దు. ఓకేనా? ఎందుకంటే అవన్నీ మెటల్స్ కదా. ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే ఎలర్జీ మొత్తం ఒకటేసారి కలపరు. ప్యాకెట్ ఉంది కదా, పొద్దుగా ఇంత తాగుదాం, మధ్యాహ్నం ఇంత తాగుదాం, నైట్ ఇంత తాగుదాం, చాలా మంది కొంతమంది అనుకుంటారు. నేను విన్నాను అనమాట, అందుకని చెప్తున్నా. సో ఒకసారి మన ప్యాకెట్ ఓపెన్ చేసినాం అనుకోండి, ఓకేనా, మొత్తం పోయాలి. అందులో సగం ఆపినాం అనుకోండి, దానిలో ఉన్నటువంటి వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ పైకి పోతాయి. అందులో ఆ పొడి లోపల ఉంటాయి కానీ వాల్యూస్ ఏమి ఉండవు అందులో. మన ఓపెన్ ద కవర్. ఓకేనా? సో అది మొత్తం మనం పోసినప్పుడే పోసుకోవాలి. ఓకేనా? సో దాన్ని ఎప్పుడెప్పుడు సార్ నేను మార్నింగ్ కొంచెం ఆఫ్టర్నూన్ కొంచెం తాగొచ్చు అంటే తాగొచ్చు. ఓకేనా? బట్ ప్యాకెట్ మాత్రం ఒకటేసారి కలపాలి. ఓకేనా? సో ఈ విధంగా సార్ ఇవాళ మనం ఫ్లాక్సాల్, ఎలర్జినైన్, కిల్లాయిల్, రైసినల్. సో నేను ప్రతి ప్రోడక్ట్ నుంచి బ్రీఫ్ అయిపోయాను. సో ప్రతి ప్రోడక్ట్ నుంచి మనం డెప్త్ చెప్దామన్నా మనకి టైం కూడా ఉండదు కదా. ఆల్మోస్ట్ 5:53 అవుతుంది. సింపుల్. మనకి హార్ట్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే, ఈ విధంగా బయట కల్తీ అయ్యే వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకేనా? సో దాన్ని ప్రివెంటివ్ గా మా దగ్గర ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. ఈ యొక్క ప్రొడక్ట్స్ మనం కనుక యూజ్ చేస్తే ఫ్యూచర్ లో మనకి హార్ట్ అటాక్ రాదు అని మనం వాళ్ళకి బయట మార్కెట్ లో కనుక వాళ్ళకి కనుక మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం అనుకోండి, డెఫినెట్లీ సార్ వాళ్ళు బిజినెస్ చేయకుండా అని ఫస్ట్ యూజ్ చేస్తారు. వాళ్ళకి ఒక అవేర్నెస్ వెళ్తుంది, ఓహో బయట ఆయిల్స్ వాడితే మనకి ఇట్లా ఉంది. సాయి చంద్ అందరికి ఐడియా ఉంది కదా. ఓకే, నాకు చిన్న వయసులోనే చనిపోయిండు. ఓకేనా? బికాస్ ఆఫ్ కుకింగ్ ఆయిల్స్. ఓకేనా? దాని అందరి దగ్గర వీడియోస్ ఉంటారు, అది మనం చెప్పి సో ఇట్లా చాలా ఘోరంగా ఉంది. నేను దీన్ని బేర్ చేసుకుని సార్ చెప్తున్నా కదా. సో చాలా స్కూల్స్ లోకి వెళ్ళినా, నాకు స్కూల్స్ ఇక్కడ ఇంజాపూర్ దగ్గర హై స్కూల్, అట్లా మనకు అక్కడ చాలా స్కూల్స్ ఉంటాయి. నేను చాలా స్కూల్స్కి వెళ్ళి డైరెక్ట్ ఒకనే చెప్పిన ప్లాన్ వాళ్ళకి. సో ఇట్లా నేను ఒక ప్రొడక్ట్ గురించి చెప్పడానికి వచ్చాను సార్. సో ఇక్కడ చాలా మందికి చిన్న చిన్న పిల్లలు హార్ట్ అటాక్ తో చనిపోతున్నారు. ఓకేనా? సో దీని ప్రివెంటివ్ మా దగ్గర ఒక మంచి ప్రొడక్ట్ ఉంది సార్ అని చెప్పేసి చెప్తే, సో చాలా మంది దానికి ఇంటర్వ్యూ చేయించారు. సో మనకి పర్టికులర్ గా ఒకటి చెప్పాలి, ఒక చెప్పదని ఏం లేదు. మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికి మనం ఏ విధంగా చెప్పాలంటే బిజినెస్ పరంగా కాకుండా హెల్త్
సో ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి, వాళ్ళ కుటుంబం మంచిగా ఉండాలని అన్న వేలో మనం చెప్పినాం అనుకోండి, సో వాడు నో అన్నా కానీ మనకు పెద్ద ఏం అనిపించదు. అదే బిజినెస్ వేలో చెప్తే ఏ ఓడింటలేడు కదా అనిపిస్తుంది. అదే హెల్త్ వాళ్ళకి మంచి చేయాలన్న వేలో చెప్పినాం అనుకోండి, ఈయనకు తినే రాజలేదు కాక అని చెప్పి మనం లైట్ తీసుకుంటాం. ఓకేనా? సో మనం అంతుగా యాజ్ ఎ ఇండియన్ సిటిజన్ గా మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ని మనం, ఓకేనా, సో మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి మనం ఈ యొక్క సప్లిమెంట్స్ కనుక మనం చాలా మందికి రిఫర్ చేస్తే మనం చాలా మందిని మనం హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి బయట పెట్టిన వాళ్ళం అవుతాం. ఓకేనా? సో ప్రతి ఇంట మన యొక్క వెస్టీ కుకింగ్ ఆయిల్ ఉండాలి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్క ఫ్యామిలీ మనం హ్యాపీగా ఉండాలి. ఓకేనా? హ్యాపీగా ఉండాలంటే మనం డెఫినెట్లీ ప్రొడక్ట్స్ అనేవి మనం మార్కెట్లోకి తీసుకెళ్ళాలి. ఓకేనా? సో థ్యాంక్ యూ లీడర్స్, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. సో ఏమైనా మిస్టేక్ అనిపిస్తే సో థ్యాంక్ యూ, సారీ. ఓకేనా? కరెక్ట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సార్, నవీన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు మీ.